అతడు పూజారి, పైగా గోల్డ్ మెడలిస్ట్. వేద మంత్రాలు, హోమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు చెబుతూ భక్తులను ఆకట్టుకోవటంలో దిట్ట. తన పూజలతో ఎంతో మందిని కష్టాల కడల నుంచి గట్టెక్కించాడట. అంతేనా, అమెరికా వంటి సంపన్న దేశంలో ఓ ప్రముఖ దేవాలయానికి అర్చకుడిగాను వ్యవహరించాడు. కట్ చేస్తే పోలీసులు ఆ పూజారిని అదుపులోకి తీసుకున్నారు. విదేశాల నుంచి అప్పుడే విమానం దిగిన అతన్ని నేరుగా పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎందుకు? అసలేం జరిగింది? ఆ పురోహితుడు చేసిన పాపమేంటి? అమెరికా వెళ్లి స్థిరపడిన రావిపాటి జనార్దన్ రావు అనే వ్యక్తి అక్కడ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఆ గుడిలో ప్రధాన అర్చకుడిగా హైదరాబాద్ ప్రగతినగర్కు చెందిన చామర్తి లచ్చారావు అలియాస్ రామశర్మ వ్యవహరించేవారు. జూన్ 25న అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనిపై లుకౌట్ నోటీసులు ఉన్నట్లు తెలిపారు. రామశర్మపై లుకౌట్ నోటీసులు జారీ చేయాల్సిన అవసరమేంటి? అసలు అతను చేసిన నేరమేంటి? ఇదిగో ఇతనే పూజారి రామశర్మ. తనని తాను గోల్డ్ మెడలిస్టుగా చెప్పుకునే ఈ పురోహితుడు ధనవంతులు, మధ్యతరగతి కుటుంబాలే లక్ష్యంగా హోమాలు, ప్రత్యేక పూజలు చేస్తూ వారికి దగ్గరయ్యేవాడు. మీకు గ్రహదోషాలు ఉన్నాయి, ఈ పూజ చేస్తే అంతా కలిసొస్తుంది, కోట్ల లాభాలు వస్తాయి అంటూ నమ్మబలికేవాడు. ఈ క్రమంలోనే సదరు కుటుంబాల ఆర్థిక పరిస్థితులు, వారి బ్యాంక్ బ్యాలెన్స్ల వివరాలను పరిశీలించేవాడు. తనకు పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలతో పరిచయాలు ఉన్నాయని, అందులో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ వలవేసేవాడు. ఇక అతని మాటలు నమ్మి వలలో పడితే బిజినెస్ విస్తరణకు, బిల్డింగుల కన్స్ట్రక్షన్స్ కోసం అర్జెంటుగా పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి. బయట వడ్డీ ఎంతైనా మాకు ప్రాబ్లం లేదు, రెగ్యులర్గా వడ్డీలు చెల్లిస్తామంటూ నమ్మబలికేవాడు. నమ్మకం కోసం ప్రామిసరీ నోట్లు, చెక్కులపై సంతకాలు చేసి ఇచ్చేసేవారు. ఒక్కసారి డబ్బు చేతికి చిక్కిన తర్వాత వారి అసలు స్వరూపం బయటపడేది. బాధితులు ఫోన్ చేస్తే బిజీగా ఉన్నామంటూ కాలయాపన చేసేవారు. ఎవరైనా డబ్బుల కోసం ఒత్తిడి తెస్తే మాకు శక్తులున్నాయి, చేతబడి చేయించి మీ కుటుంబంతో సహా మీ పిల్లలను కూడా చంపేస్తామంటూ క్షుద్ర పూజల పేరుతో భయభ్రాంతులకు గురిచేసేవారని బాధితులు వాపోయారు. ఈ వ్యవహారంలో రామశర్మకు కొందరు సహకరించేవారని, వారంతా ముఠాగా ఏర్పడి ఈ మోసాలకు పాల్పడేవారని పోలీసులు తెలిపారు. బాచుపల్లి పరిధిలో నివాసం ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి ఎం నవీన్ కుమార్ వద్ద రామశర్మ వివిధ అవసరాల నిమిత్తం 40 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అందులో 20 లక్షల రూపాయలు తిరిగి చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. గట్టిగా నిలదీయడంతో చేతబడి చేయించి నీ కుమారుడితో సహా అందరినీ చంపేస్తామని భార్యాభర్తలు బెదిరించినట్లు బాధితుడు తెలిపాడు. దీంతో నవీన్ పోలీసులను ఆశ్రయించాడు. అప్పటికే పోలీసులు తన కోసం వస్తారని ఊహించిన నిందితుడు అమెరికాకు మకాం మార్చాడు. ముగ్గురు నేరస్తులు ఉన్నారు. చామర్తి, రామలచ్చారావు అండ్ ఇంకా ఇద్దరండి, ప్రసాద్ అండ్ ఇంకొకరు. దాంట్లో ఈ ముగ్గురు కలిసి కంప్లైంట్ దగ్గర ఒక 20 lakhs రూపీస్ తీసుకొని చీట్ చేసిరని కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ కేసు జరిగినప్పటి నుంచి ఇతను అబ్స్కాండింగ్ ఉన్నాడు. A1 వచ్చేసి రామలచ్చారావు వచ్చేసి అబ్స్కాండింగ్లో ఉన్నాడు. తర్వాత అతను అప్పుడు యూఎస్కి వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చేసి ఈయన పేరు మీద LOC ఓపెన్ చేయడం జరిగింది, లుకౌట్ సర్క్యులర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇతను యూఎస్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఇమిగ్రేషన్లో ఇతన్ని డీటైన్ చేయడం జరిగింది. LOC బేసిస్ మీద ఈయన డీటైన్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అదే బేసిస్ మీద మనం ఇతన్ని మన కస్టడీలో తీసుకున్నాం. ఫర్దర్గా ఇతన్ని యాజ్ పర్ రూల్ మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అమెరికాలో రావిపాటి జనార్దన్ రావు అనే వ్యక్తి నిర్వహిస్తున్న లక్ష్మీ నరసింహ సేవా సమితి దేవాలయంలో అర్చకుడిగా చేరాడు. అక్కడ చేరిన కొద్ది రోజులకే
రామశర్మ తన బుద్ధి చూపించాడు. గుడికి భక్తులు ఇచ్చే విరాళాలపై కన్నేసి వాటిని తన అకౌంట్లోకే ట్రాన్స్ఫర్ చేయించుకునేవాడని సమాచారం. చివరకు మోసాలు బయటపడి ఆలయ చైర్మన్ జనార్దన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమెరికాలోనూ తన బండారం బయటపడ్డంతో హైదరాబాద్ వస్తున్న అతణ్ణి పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. నేను అమెరికాలో 27 సంవత్సరాల నుంచి ఉన్నాను స్వామి. ఇక్కడ నరసింహస్వామి టెంపుల్ని ఒకటి ఓపెన్ చేశాను. గత 5 సంవత్సరాలు అవుతుంది. దాంట్లో రామశర్మ గారిని ఒక ప్రీస్ట్గా తీసుకొచ్చాను. 2024లో తీసుకొచ్చాను. అప్పటి నుంచి చేస్తూ ఉన్నారు. గత ఈ ఆల్మోస్ట్ 2.5 సంవత్సరం కావస్తుంది. ఫస్ట్ 1.5 year బాగానే ఉన్నారు స్వామి. తర్వాత గత 1 year నుంచి గుడికి నెగిటివ్గా, గుడి మీద చెడు ఎక్కువ ప్రచారం చేస్తూ గుడి డబ్బులు కూడా వచ్చిన డొనేషన్లు కానీ ఇవన్నీ వేరే ఇక్కడ ఒక జనార్దన్ జీ అని ఒక వాలంటీర్ ద్వారా ఆయన పేరు మీద కొట్టించుకొని చేశాడు. సో యాజ్ పర్ రామశాస్త్రి ప్రకారం 60% వచ్చేసి రామశర్మ తీసుకున్నట్టు అండ్ 40% కిషోర్ శర్మ తీసుకున్నట్టు ఆయన చెప్పిన దాని ప్రకారం చెప్తాను స్వామి. సో కిషోర్ శర్మ కూడా ఈ రోజే ఈయనతో పాటు ఇండియా వచ్చాడు. వాళ్ళ బావగారు శ్రీనివాస శర్మ గారిని నేను బయటికి పంపించాక నేను బయటికి పంపించలేదు స్వామి. ఆయనే బయటికి పంపించి, ఎందుకంటే ఈయన ఎక్కువ డబ్బులు మేక్ చేసుకోవడానికి ఇట్లా దొంగతనం చేయడానికి కోసం ఆయన వాలంటీర్గా పంపించి సో చేశాడు. రామశర్మ ముఠా చేతిలో మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు. బినామీ ఖాతాల్లోకి మళ్లించిన కోట్ల రూపాయల సొమ్మును రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.